వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూర. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ ఐఐహెచ్పి వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈరోజు మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. నమస్తే డాక్టర్. ఎవ్రీ వీక్ మీరు ఎన్నో సక్సెస్ఫుల్ కేసెస్ తీసుకొచ్చి జనాలకి హోమియోపతి వైద్యం పట్ల మంచి అవగాహన కల్పిస్తున్నారు. ఈ వీక్ ఏ కేసెస్ తీసుకొచ్చారు? ఈ వారం కూడా చాలా పెద్ద కేసులు ఉన్నాయి. క్యాన్సర్ లాంటిది ఒక పేషెంట్ వచ్చి, ముఖ్యంగా ప్రజలంతా గుర్తుపెట్టుకోండి, లక్షల రూపాయలు క్యాన్సర్కు ట్రీట్మెంట్ పెట్టి డబ్బు వృధా అవుతుంది, పేషెంట్కు వ్యాధి అట్లే ఉంటుంది. కానీ హోమియోపతి వైద్యం ప్రకారంగా అయితే దాని మూలాన్ని తొలగించే వైద్యం హోమియోపతిలో ఉంది. మీరు హోమియోపతిలో ఎక్కడో అనుభవం లేని డాక్టర్ దగ్గర ఎక్కడో వాడి హోమియోపతి వాడిన మాకేం తగ్గలేదు కదా ఆయన చెప్తారు అనుకోకుండా, అందులో హోమియోపతి డాక్టర్లు అందరూ ఒకటి కాదు, మంచి వైద్యం ఏకాగ్రతతో మీ యొక్క వ్యాధి లక్షణాలు తీసుకొని కరెక్ట్ మందు దొరికబట్టి ఇచ్చే డాక్టర్ని వెతుక్కోవాలి. అప్పుడే మీకు సక్సెస్ రిజల్ట్ ఉంటుంది. మా ఊర్లోనే ఉన్నాడు, మా పక్కనే ఉన్నాడు అని చెప్పి పోయిరనుకో, ఫెయిల్ అయిపోయారనుకో, హోమియోపతి మీద విరక్తి వస్తుంది. అక్కడ సిస్టమ్ తప్పు కాదు, మీకు చెప్పే లక్షణం కరెక్ట్గా రాబట్టకపోవడం, లేదంటే డాక్టర్ ఇచ్చిన మందు కరెక్ట్ మ్యాచ్ కాకపోతే, రోగానికి మ్యాచ్ కాకపోతే మందు పనిచేయదు. అది తీపి కులకలు తిన్నట్టే ఉంటుంది. కాబట్టి మంచి డ్రగ్ ఇండికేట్ చేస్తే విత్ ఇన్ షార్ట్ టైంలో తగ్గుతుంది అనేది అనుభవం ఇవాళ మీకు ప్రజలు చెప్తారు, వినండి. ఒక కేసు క్యాన్సర్, కొలాన్ క్యాన్సర్తో వచ్చింది. పెద్ద పేగులలో క్యాన్సర్ పుట్టి ఏమి తినలేక నడవలేక పొట్ట ఒక 10 అడుగులు నడిస్తే దమ్ము ఆయాసం, కూర్చోలేకపోతుండే పొట్ట మీద వేటివాడు. ఈ విధంగా ఉన్న వ్యక్తి బయట కార్పొరేట్ హాస్పిటల్లో లక్షలు పెట్టి ఉన్న ఆస్తులన్నీ అమ్మి ఏం లేకుండా అయినాక మా దగ్గరికి వస్తుంది. దాంతోనే బాధ అవుతున్నది. అట్లా కావద్దు. ఇక మిగతా ప్రజలన్నా మీరు కళ్ళు తెరుచుకొని హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర ఎలాంటి వ్యాధి ఉన్నా శాశ్వత నివారణ ఉంటుంది. మీరు ఫోన్ చేసి కూడా ఇది తగ్గుతుందా ఇది తగ్గుతుందా అని కొన్ని వేల ఫోన్లు వస్తాయి. అది అడిగే అవసరం లేదు. మీరు డైరెక్ట్ ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్ రావచ్చు. రాలేని వాళ్ళకు కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల వాళ్ళకు కూడా మనము వాళ్ళ యొక్క వీడియో కాల్ చేసి వీడియోలో వాళ్ళని చూసి కొరియర్ ద్వారా కూడా మందులు పంపిస్తున్నాం. కొంతమంది మేము హైదరాబాద్ రాలేము, మమ్మల్ని పట్టుకొచ్చే వాళ్ళు లేరు అని బాధపడే వాళ్ళకు కూడా అవకాశం ఏంటంటే, మీరు ఇంటి దగ్గర ఉండి వీడియో కాల్ చేస్తే మీ యొక్క సమస్య మొత్తం విని మీకు మందులు కొరియర్ ద్వారా పంపిస్తే 24 అవర్స్లో, ఇవాళ వేస్తే రేపు వస్తుంది, 24 అవర్స్లో మీకు అందుబాటులో వచ్చేటట్టు చేసినాం. కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఏ ప్రాబ్లం ఉన్నా ఇంటి దగ్గర ఉంటే మీ బాధలు చెప్పుకోవచ్చు, వీడియో కాల్లో చూపించి మీకు మందులు పంపిస్తాం. ఈరోజు కూడా క్యాన్సర్ పేషెంట్, అతనికి విపరీతమైన కడుపు నొప్పి, నడవలేని పొజిషన్ ఉన్న పేషెంట్ ఓన్లీ 1 మంత్లో ఏం రిజల్ట్ వచ్చిందో మీరు చూడండి. అదేవిధంగా ఆ రిజల్ట్ వచ్చినప్పుడు ఆ మందులు ఆపకుండా 1 సంవత్సరమో 2 సంవత్సరాలు కంటిన్యూ చేయాలి. ఎందుకంటే లోపల గ్రోత్ యొక్క కణాలన్నీ కూడా పోవాలి. ఆ యొక్క మాస్ అంతా కరిగిపోవాలంటే కొద్దిగా రిజల్ట్ రాగానే తగ్గినట్టు కాదు. చాలామంది ప్రజలు ఏం చేస్తారంటే 1 నెల 2 నెలలు మంచిగా కాగానే ఆపుతారు. అట్లా ఆపొద్దు. దానిని పూర్తిగా సమూలంగా పోయి నెగిటివ్గా వచ్చి రిపోర్ట్ వచ్చినప్పుడే నేను ఫైనల్ డోస్ ఇచ్చినా రాకున్నప్పుడే బంద్ చేయాలి ట్రీట్మెంట్. అప్పుడు కరెక్ట్ ట్రీట్మెంట్ అవుతుంది. ఈరోజు కూడా ఆ క్యాన్సర్ పేషెంట్ ఏం చెప్తారు, మిగతా కేసులు కూడా ఎంత అలసిపోయినాక మా దగ్గరికి వస్తారు బాధతోని, వాళ్ళందరి అభిప్రాయాలు మీరు వినండి. ఎలాంటి వ్యాధి వచ్చినా హోమియోపతిలో సక్సెస్ రిజల్ట్ ఉంటుందని చెప్పి తెలియడానికే ఈ లైవ్ ప్రోగ్రాం చేస్తున్నాం. భద్రయ్య, గట్టిగా మాట్లాడు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఐజా. ఏ జిల్లా? గద్వాల్ జిల్లాకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? ఏం క్యాన్సర్ అని చెప్పారు? కొలాన్ క్యాన్సర్. పేగులల్లో క్యాన్సర్, పెద్ద పేగుల్లో క్యాన్సర్ పుట్టింది. ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు హాస్పిటల్లో? తిరిగినావు, మస్తు తిరిగినావు. ఏమైనా తక్కువైంది అక్కడ? వీడికి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చినావు. ఇక్కడ ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో మందులు కూడా ఎన్ని నెలలు అవుతుంది? ఒక్క నెలలో ఏం మార్పు వచ్చింది? మనిషి నడసలేక చేత కాకుండా, అప్పుడు చేత కాకుండా ఇప్పుడు
ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నావు? 4-5 కిలోమీటర్లు. అప్పుడు 10 అడుగులు నడవకపోతే ఇది. ఇప్పుడు మంచిగా నడుస్తున్నాయి. ఇంకా అంతే నడుపు వస్తుంది, మంచిది, కొద్దిగా బాగా వస్తుంది. పొట్ట బాగానే ఉంది. పొట్ట బాగుంది. అమ్మ చెప్పు తల్లి ఎట్లుంది? ఏమైతే నీకు? ఇప్పుడు మా నాన్న సార్. మీ నాన్ననా? నాన్నకి ఎట్లుంది? మొదలు ఎట్లుండే? అప్పుడు అసలు శాత కాకుండా సార్, ఇప్పుడు మంచిగా ఉన్నాడు. వెయిట్ కూడా 48 ఉండే సార్, ఇప్పుడు 2 kgs పెరిగింది సార్. 50 ఉన్నాడు ఇప్పుడు. వెరీ గుడ్. ఇంకా అంత మంచిగా. క్యాన్సర్ సంబంధం ఏమేమి డెవలప్ అయింది? కొంచెం నొప్పి తగ్గింది సార్. నొప్పి తగ్గింది, బాగుంది సార్ ఇప్పుడు. అప్పుడు అసలు ఇట్లా కూర్చోకుండే మా నాన్న. అట్లనా? కూర్చోకపోతుండే. ఇప్పుడు మంచి అప్పుడు పండుకొని ఉంటుండే. ఇప్పుడు మంచిగా కూర్చోగలుగుతున్నాడు, నడవగలుగుతున్నాడు. ఇప్పుడు మరి 1 నెలలో హోమియోపతిలో క్యాన్సర్ ఇంత మంచి తగ్గిందంటే మంచిగా వాడితే, కంటిన్యూగా టైం టు టైం వాడితే ఇంకా మంచిగా అయిపోతుంది. బయటకు అన్ని హాస్పిటల్ తిరిగి లక్షలు పెట్టి వచ్చారు కదా. ఎన్ని లక్షలైనాయి? ఎక్కువ పెట్టుకొని మళ్ళా అందుకోసమే హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. ప్రజలకు తెలవాలి. మీ లెక్క నష్టపోవద్దు ప్రజలు అనేది తెలవడానికి మీ అభిప్రాయం తీసుకుంటున్నాం. ఓకేనా? ఏం పేరు? శోభారాణి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఎల్బీ నగర్. ఏం బాధతో వచ్చినావు? బ్రెయిన్ ట్యూమర్ ఉంటే ఆపరేషన్ అయింది. బ్రెయిన్ ట్యూమర్ ఉండండి, ఆపరేషన్ చేయించినావు. ఎక్కడ చేయించినావు? నాంపల్లి కేర్ హాస్పిటల్ చేయించినావు. మరి మంచిగా అయిందా? మంచిగా అంటే ఇక లేస్తలేదు. ఆపరేషన్ చేయక ముందుకు చేసిన అక్కడ తేడా ఉందా? తేడా అంటే నాకు ఏమనిపిస్తలే. ఇంకా మరి ఏమనిపోయింది? ఎందుకు అంత పెద్ద హాస్పిటల్ చేయించినావు? ఆపరేషన్ చేయకముందు ఏమైనా అంటే తలకాయ బాధ అనిపించిందండి, భరించలేకపోయింది. ఇక్కడ సూర్యాపేట చూపించినాం. సూర్యాపేట ప్రాపర్. ఆడ హైదరాబాద్ రమ్మన్నారు, పొమ్మన్నారు. 2-3 అడిగితే ఆపరేషన్ చేయాలన్నారు. బ్రెయిన్ ఆపరేషన్ చేసినా నీకు న్యాయం కాకపోయా? లక్షల రూపాయలు ఖర్చాయి, పెద్ద హాస్పిటల్ అది. మరి లక్షలు పెట్టినా నీకు న్యాయం కాకపోతే ఎంత బాధ? పైసా బాయే, మళ్ళీ రోగం ఎప్పటిలాగానే ఉండే. నేను చెప్తూనే ఉన్నా ప్రజలకు, తొందరపడి ఆపరేషన్లకు పోకుర్రి. మంచి డాక్టర్ హోమియోపతిలో మందులు ఉన్నాయి, తక్కువ చేసుకుంటారని చెప్తున్నా. తెలవక ఇప్పటిదాకా నీ లెక్క ఎంతో మంది నష్టపోతున్నారు. అంత నష్టం కావద్దని చెప్తున్నా. అంతే మరి ఏడ పెద్దగా అవుతారు. కష్టపడి సంపాదించి జమ చేసినంత ఒక హాస్పిటల్ పెట్టేస్తుంది. ఏడ పెద్దగా అవుతావు. అదే అవుతుంది, ప్రజలందరికీ అదే ఉన్నది పరిస్థితి. అందుకోసమే ఆరోగ్యం వల్లనే నష్టం ఎక్కువ ఉంది. పైసా నష్టం దాన్ని జమ చేసుకోవాలి. సంపాదించింది దానికి తక్కువ ఖర్చుతో మేలైన వైద్యం దొరకాలంటే హోమియోపతిలో మంచి డాక్టర్ని వెతుక్కోవాలి, దొరుకుతారు. ఇప్పుడు ఏం సమస్య ఉంది చెప్పు, నాకు లక్షణాలు చెప్పు. ఇటు బరువు వేసినట్టు ఉంటుందండి, కళ్ళు మత్తుకుంటున్నాయి, ఈ దవడ, గొంతు కడ మింగనిస్తారు, సరిగ్గా మెత్తగా చేసుకొని తినాల్సి వస్తుంది. అది ఇది సమస్య. తినకపోయేసరికి నీరసం, ఒళ్ళు తూలుగడ, అక్కడిక్కడ బ్యాలెన్స్ అవుట్ అవుతున్నది, తూలినట్టు అవుతున్నది. ఓకే, ఇప్పుడు ఈ బాధతో వచ్చినావు. మళ్ళీ నెల వరకల్లా నువ్వు ఏం చెప్తావు అనేది తెలవడానికి వీడియో తీసుకుంటున్నా. నువ్వు చెప్పిన నీ నోటితో ఏం చెప్పినావు, మళ్ళీ నువ్వు నెల వరకల్లా ఎంత అద్భుతం అంటావు అనేది తెలవాలి. 2 నెలల సంది మనసు పాప ఆయన చేసి పెడుతుంది నాకు. అయ్యో పాపం, చేసేటోళ్ళు లేక. ఇప్పుడు నువ్వు మంచిగా చేసుకుంటాడు చేస్తా. చేయాలి సార్. ఏం పేరు? నీలకంఠం సార్. నీలకంఠం. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియోపతికి. నిజామాబాద్ జిల్లా పోతగాన్ మండలి సార్. పోతగాన్ మండలికి వచ్చినావు, నిజామాబాద్ జిల్లా. అవును సార్. ఏం బాధ? అది వెరికోస్ బాధ సార్. వెరికోస్ అల్సర్. అవును సార్. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 8 సంవత్సరాలు సార్. 8 సంవత్సరాలు. అవును సార్. 8 సంవత్సరాల నుంచి ఏ డాక్టర్ తక్కువ చేయలే? తక్కువ చేయలేదు సార్. దాని బాధ ఏమున్నది చెప్పు. అది మంటలు వేస్తుంది సార్, బాగా మంట. అప్పుడు తినని పడని తింటే వాటర్ కాపుతాయి సార్. వాటర్ కాపుతాయి. ఓకే, ఇది అల్సర్ చూపి. ఇప్పాలి సార్. ఇప్పకున్నా సరే, పెద్ద పండు అల్సర్ ఉంది కదా ఇక్కడ ఉన్నాం సార్. పెద్ద ఎంత రౌండ్గా ఉన్నది కదా. అవును సార్. అవును సార్. ఇప్పుడు ఇవాళ వచ్చినావు ఫస్ట్ టైం. అవును సార్. ఈశ్వరప్ప హోమియో క్లినిక్. అవును సార్. మళ్ళీ పట్టి కట్టకుండా నొప్పి తక్కువైపోయి మంచిగా వచ్చేటట్టు చేస్తా. మంచిగా వాడుకో, రెస్ట్ తీసుకో, ఎక్కువ తిరగకు. మెడికల్ షాప్ సార్ నాది. మెడికల్ షాప్లో నిలబడతావా? ఎక్కువ నిలబడ సార్. నిలబడ్డా నువ్వు నడిచినా అది నీరు కాడుతుంది. మళ్ళీ అవును సార్. రెస్ట్ తీసుకుంటే నీకు మందు పొర పెట్టుకొస్తుంది, మానిపోతుంది. లేకపోతే సెప్టిక్ అయిపోయి గ్యాంగ్రీన్ అవుతుంది, మళ్ళీ డేంజర్ పోతావు. ఓకే. ఏం పేరు? నూకరాజు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. కట్టెదెరు నుంచి రాజమండ్రి బ్రాంచ్కి వచ్చినావు.
ఏం బాధ ఉన్నది? కాలు వాపు పుండు. కాలు కొండున్నది, వెరికోస్ అల్సర్ వాపు వస్తున్నది. చూపి. అబ్బా బాబా, నల్లగా అయిపోయింది కదా కాలు. కాలు మొత్తం నల్లగా సెప్టిక్ అయిపోయిందన్న. ఏమన్నారు బయట డాక్టర్లు? బయట మామూలుగా ట్యాబ్లెట్లు వాడాను సార్, దానివల్ల తగ్గుతలేదు. ఎన్ని సంవత్సరాలు అయింది ఉండబట్టి? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి నడుస్తే నొప్పి బాధ నిలబడిస్తలేదు. ఇప్పుడు నీకు మొత్తం మా పుండు మాని మంచిగా అయితే చేస్తా. ఏం పేరు? నా పేరు సాయి సంతోష్. సాయి సంతోష్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. మహబూబ్నగర్కి. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ యూరిన్ సమస్య. కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఫెయిల్యూర్, సిరం క్రియాటిన్ పెరిగింది. ఇప్పుడు బయట డాక్టర్లు ఏమన్నారు? బయాస్ కావాలన్నారు. బయాప్సీ చేస్తామన్నారు. ఇంకా బయాప్సీ చేసినాక డయాలసిస్ అంటారు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడి ఎన్ని రోజులు అవుతుంది? 1 మంత్ అయింది. 1 మంత్లో ఏమేమి డెవలప్ అయింది? ముఖం గుంజినాయి. ముఖం గుంజింది. ముఖంలో వాపు తగ్గింది. కాలు గుంజినాయి. కాళ్ళల్లో వాపు తగ్గింది. యూరిన్ సాఫ్గా వస్తుంది. మూత్రం సాఫ్గా వస్తుంది. మరి ఇది గుడ్ డెవలప్మెంట్స్ అనమాట. అర్థమైందా? ఇట్లనే ఇంకా 6 నెలలు 1 ఇయర్ వాడితే నువ్వు మంచిగా అవుతావు. 1 నెల మంచిగా ఆపొద్దు. ఓకేనా? ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది. ఇక అమ్మా చెప్పమ్మా, నీ కొడుక ఎట్లా ఉన్నాడో చెప్పు. అప్పటికిప్పటికి ఏం డెవలప్ అయింది? సార్ బాబును మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు బయట ఇంగ్లీష్ డాక్టర్లు బయాప్సీ చేస్తేనే మెడిసిన్స్ రాస్తాం, లేకుంటే గుట్టికి ఇవ్వాల్సిందే ట్రీట్మెంట్ అన్నారు సార్. మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు నాకు చాలా ధైర్యం చెప్పింది సార్. చెప్పి ఏం కాదు, మీ బాబును 1 ఇయర్ లోపల నేను మంచి చేస్తాను ఒక దేవునిలాగా చెప్పారు సార్. అదే నమ్మకం పెట్టుకొని వాడుతున్నాము. ఇంకా బాబు అయితే కంటి చూడడం కూడా జర గట్టిగా చూస్తున్నాడు సార్. అప్పుడు ఇట్లా గుడ్డిగా చూస్తుండే, అప్పుడు గుడ్డిగా కన్ను మబ్బుగా చూస్తుండే, ఇట్లా మబ్బు ఇట్లా గుడ్డిగా చూస్తుండే. ఇప్పుడు యాక్టివ్గా చూస్తున్నాడు సార్. అవును. నాన్న అంత పేషెంట్ తోటి వచ్చిన కూడా నాయన గమనించి అమ్మ నీ కొడుకు బాగా చూస్తున్నాడు, ఇప్పుడు మంచి యాక్టివ్ అంటున్నాడు. వెరీ గుడ్. మరి ఎన్ని రోజులు ఈశ్వరప్ప క్లినిక్ వాడి? 1 మంత్ అవుతుంది సార్. 1 మంత్లో ఇంత డెవలప్ అయిందంటే 6 నెలలు 1 ఇయర్లో ఇంకా మంచిగా అవుతాడు. మీ పైన నమ్మకం పెట్టుకొని వచ్చినాం సార్. నమ్మకం ఒకటే కాదు, చెప్పిన మందులు మంచిగా వాడాలి. తీసుకపోయిన మందులు మంచిగా వాడిపియాలి. పథ్యం వద్దనే తినొద్దు, తాగొద్దు. అప్పుడు మంచిగా అవుతావు. ఇక నీ మీద నమ్ముకున్నా అని చెప్పి నువ్వు అన్ని తినిపించి తాగిపించిన అనుకో నేనేం చేస్తా? అట్లనే ఉండు. ఓకే. ఏం పేరు? సుగుణమ్మ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. గాయత్రి. ఏం బాధతో వచ్చినావు? చేతులలో కాళ్ళలో దురద బాగా మేడం మీద ఇదంతా దురద. ఎన్ని నెలలే వాడుకొని? 3 నెలలు. ఏం తక్కువ ఉంది? తక్కువందా? మరి బయట ఎన్ని మందులు వాడినా తగ్గకపోయాయి. ఇక్కడ మంచిగా 3 నెలలు తగ్గిపోయింది. మళ్ళీ కలర్ వచ్చింది. ఇట్లా ఇంకొక 2-3 నెలలు కంటిన్యూ చేయి. నీ పేరు? వరలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చినావు? మారుతి నగర్కి వెళ్ళి. ఏం బాధతో వచ్చినావు? ఓకే. ఏం బాధతో వచ్చినావు? కీళ్ళవాతం, రొమాటైడ్ ఆర్థరైటిస్. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 1 ఇయర్ నుంచి బాధపడుతున్నావు. బయట డాక్టర్లు ఏమన్నారు? ఆయన తగ్గలేదు. మళ్ళీ ఎప్పటిలాగా నొప్పులు అవుతున్నాయి. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడి ఎన్ని నెలలు అయితే? 4 నెలలు వాడినా. 5వ నెల. ఇప్పుడు ఎట్లుంది? మంచిగా నడుస్తుంది. నొప్పులు తక్కువన్నాయి. మళ్ళీ జాయింట్ పెయిన్లు, రొమాటైడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతానికి మందులు మంచిగా ఉన్నాయి హోమియోపతిలా. ప్రజలు నీ లెక్క బాధితులు చాలా మంది ఉన్నారు. తెలియకనే నీ లెక్క ఇంగ్లీష్ మందులు వాడి 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 అది ఓవర్గా అయిపోయి బాధపడుతున్నారని చెప్పి నేను ఈ వీడియో పబ్లిక్ తెలిసేటట్టు చేస్తా. ఓకే. ఏం పేరు మేడం? చంద్రిక సార్. చంద్రిక గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప క్లినిక్. అప్సిగూడ. ఏం బాధతో వచ్చారు? ఆర్థరైటిస్. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు? 4 సంవత్సరాల నుంచి ఉంది సార్. ఎట్లా వచ్చింది? సడన్ గా వచ్చినాయా? సడన్ గా అంటే ఏదో బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిందని చెప్పిండు డాక్టర్. 4 ఇయర్స్ మెడిసిన్స్ వాడినా. చేతులు చూపి. అబ్బా వంకర అయిపోయినాయి కదా? వంకర అయిపోయినాయి. నడవడానికి కష్టం ఉంది. చాలా కష్టం ఉంది. లేవడం కూడా నాకు 2 మనుషులు లేపుతున్నారు. అరే లేవు. ఒకసారి ఇక్కడ భుజాలు పట్టుకొని లేపుతున్నారు. ఒకసారి లేవు చూద్దాం. కష్టం అవుతుంది. ఉండంతి అంత కష్టపడాల్సి వస్తుందా? ఈ లేగుస్తానికి ఇంత కష్టం అవుతుంది, మళ్ళీ కూర్చోడానికి అంత కష్టం అవుతుంది. నడిస్తే బ్యాలెన్స్ అవుట్ అవుతుందా? అవుతుంది.
కూర్చో. 5 నిమిషాలు చాలా అట్రోఫీ అయిపోయినావు. వెయిట్ మొత్తం 87 ఉండే సార్, 55కి వచ్చిన. మళ్ళీ నిన్ను ఒరిజినల్ వెయిట్ వచ్చేటట్టు చేస్తా. ఇప్పుడు ఒక్క నెల వాడినావు కదా ఈశ్వరప్పమ్మ క్లినిక్లో. అవును. ఎన్ని రోజులు వాడినావు? 1 మంత్ కరెక్ట్. 1 మంత్లో ఏం మార్పు వచ్చింది? ఏం మార్పు వచ్చిందంటే ఈ మెడ నొప్పి అంతకుముందు బాగా సివియర్గా ఉండే, కొంచెం తగ్గింది. కొంచెం 10% తగ్గింది. కొంచెం నాకు తెలుస్తుంది. ఇప్పుడు అప్పుడు నీ ఎంబడి అసిస్టెంట్లు వచ్చేది, అసిస్టెంట్ రాకుండా ఒకదాన్ని వచ్చినావు. మరి అదే డెవలప్మెంట్. అప్పుడు ఇద్దరు పట్టుకొచ్చారు నిన్ను ఫస్ట్ వచ్చినప్పుడు. మరి ఇప్పుడు ఒకదాన్ని వచ్చినట్టు అది డెవలప్మెంట్ కదా, చెప్పాలి కదా, ప్రజలకు తెలియాలి. ప్రజలకు ఏ పొజిషన్లో వస్తే ఏమవుతుంది హోమియోపతిలా తెలియాలి. ఇప్పుడు నువ్వు బయట తిరిగి అలసిపోయి వచ్చినావు కదా, ఏమన్నారు బయట డాక్టర్లు? బయట డాక్టర్ ఏమంటే మీరు జీవితాంతం లైఫ్ లాంగ్ ఈ మెడిసిన్స్ వాడాలి. జీవితాంతం వాడితే ఉంటావా? ఇప్పటికే నీ పర్సనాలిటీ ఎట్లుండే, ఎట్లయినావు? కింగ్ లాగా ఉండేదాన్ని సార్, నేను కింగ్ లాగా బొంగ అయిపోయినా. మొత్తం 87 kgs ఉండి నేను 55కి వచ్చిన. ఇప్పుడు ఇందాక చూసుకున్న 55కి వచ్చిన. 87 మీరు చూసిండ్రు కదా ఎట్లుండేదాన్ని. ఇట్లా అందరు అబ్బా ఏం బాగున్నా అంటారు. నీ పాత ఫోటో కూడా పెట్టి, ఆ వీడియో కూడా నాకు పెట్టు. ఇది అది 2 కలిపి చూపిస్తా ప్రజలకు, ఎట్లున్న మనిషి ఎట్లా అయిపోయింది అది తెలియాలి. ఏం పేరు? నా పేరు పనగట్ల శ్రీనివాస్ సార్. గట్టిగా మాట్లాడు. నా పేరు పనగట్ల శ్రీనివాసు, మాది పెద్దపల్లి డిస్టిక్. పెద్దపల్లి డిస్టిక్ వెళ్ళి వచ్చినావు. అవును. ఏం బాధ? నాకు నేను తాటి చెట్టు మీదకి పడ్డాను సార్. తాటి చెట్టు మీదకి వెళ్ళి మీద పడ్డావు? ఎన్నేళ్ళ కింద? 13 సంవత్సరాలు అవుతుంది. అబ్బా అబ్బా, తాటి చెట్టు మీదకి పడ్డావు కింద. ఏమైంది మరి? వెన్నుపూస సర్జరీ అయింది నాకు. వెన్నుపూస ఇరిగిపోయిందని చెప్పి వెన్నుపూస ఆపరేషన్ చేసిరా? లేదు చూపి, ఎక్కడ వెన్నుపూస చూపి, అంగి పైకి లేవట్టు. అమ్మో, తాటి చెట్టు మీదకి వాడి బతికినామంటే గ్రేట్ అయ్యా. ఓ ఏం పెద్ద ఆపరేషన్ అయింది కదా. అప్పుడు ఏం బాధ ఉంటే మరి పడ్డప్పుడు? స్పర్శ జ్ఞానం పోయింది. కొంచెం సమస్య ఏంటంటే ఇంకా నొప్పులు పోలేవు. ఆపరేషన్ చేసిరు కానీ స్పర్శ వచ్చింది కానీ ఇంకా నొప్పులు పోలే. ఇంకా బాధ అట్లనే మస్తు హాస్పిటల్ తిరిగి వస్తున్నావు. ఇక ఇక్కడికి వచ్చినావు కదా, మళ్ళీ నీ నొప్పులన్నీ పోయి మంచిగా అయ్యేటట్టు చేస్తా. ఏం పేరు నీది? నా పేరు పి అంజనప్ప. అంజనప్ప, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప గద్వాలకి వెళ్ళి వచ్చినావు. జిల్లా మాలవీడు మాలవీడు గ్రామము, దరూరు మండలం, జోగులమ్మ, గద్వాల జిల్లా. జోగుల. ఓకే. ఏం బాధ నీది? ఈ నరమే ప్రాబ్లం సార్, ఈ నరమే గుంజుతుంది. మెడ నరాలు. తలకాయ తిరుగుతలేదా? తిరుగుతలేదు సార్, గింతే తిరుగుతుంది. అంటే ఇటు దింపు, గింతే తిరుగుతుంది. బాగా నొప్పి ఉందా? నొప్పులు ఫుల్ సార్, రాత్రి నిద్ర లేకుంటుంది. ఎన్ని సంవత్సరాలే? 6 సంవత్సరాలు దాటి 7 సంవత్సరాలు నడుస్తుంది సార్. మరి ఏం చేసారు బయట డాక్టర్లు ఇప్పటిదాకా? పోయినప్పుడల్లా పైసలు తీసుకొని వెనక మెడకు సూది చేసేది, ఇంజక్షన్. మెడకి సూది ఇచ్చిండా? అమ్మ, ఎంత ఒక సూది? ఒక సూది ఫస్ట్ 50,000, మళ్ళీ సెకండ్ సూది 40,000, మళ్ళీ 30, 35. అబ్బా, ఆ మెడకి ఇస్తుండేనా? ఈయన మెడకే ఇస్తా. ఇక్కడ కొడుతుండే సార్, కచ్చ కొడుతుండే, పానం పోతుండే. అంటే కొట్టినాక మరి ఫ్రీ అవుతుండేనా? ఒక 2 నెలల నుంచి మామూలుగా నొప్పులు లేకుంటుండే, మళ్ళీ అంటే మేడం వెనకే పోతుండే. మళ్ళీ మందు ఓగని మళ్ళీ అయిపోతుంది. మళ్ళీ మందు పవర్ ఓగని మళ్ళీ ఎప్పటిలాగానే వెనక తిరిగిపోతుంది. వెనకే తిరిగిపోతుంది. ఇట్టే మేడం సార్. చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఇక్కడ మంచిగా అవుతుంది. ఆపరేషన్ ఇంజక్షన్లు అవసరం లేదు, మందులతో తక్కువ చేస్తా. చేస్తా, మంచిగా చేస్తా. ఏం పేరు? నరసింహారెడ్డి సార్. నరసింహారెడ్డి, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప మామనాడు జిల్లా సార్. మహబూబ్నగర్. ఏం బాధతో వచ్చినావు? అదే కిడ్నీలో రాయి, కిడ్నీలో స్టోన్ ఉందని చెప్పి వచ్చినావు. కిడ్నీలో స్టోన్. ఎన్ని రోజులు ఇక్కడ వాడుకొని? ఒక 2 months అయింది సార్. కిడ్నీ స్టోన్ వల్ల ఏం బాధ ఉంటే నీకు? నొప్పి అంతా బాగా, నడుము నొప్పి బాగా వస్తుంది. నొప్పి బాగుండే. నొప్పి వెనకకెళ్ళి ముంగటికి బొట్టు కాడికి వస్తుండేనా? ఇక్కడికి వచ్చి విపరీతమైన నొప్పి ఉండే. మరి బయట డాక్టర్లు ఏమన్నారు? వాళ్ళు ఇంకా ఆపరేషన్ చేయాలి అని చెప్తారు అన్నారా? మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ లో ఆపరేషన్ లేకుండా తక్కువ అవుతుందని చెప్తా. పడిపోయింది సార్. స్టోన్ పడిపోయిందా? కింద మూత్రంలో వచ్చేసింది. అది కొంతమందికి కరిగిపోతుంది, కొంతమందికి అది తవ్వకు సాపు వస్తే అది బయటకు వచ్చేస్తుంది. అట్లా పోయిందంటే శాశ్వతం. మంచిగా అయింది సార్. లేకపోతే బాధ ఇంకా అదే మూమెంట్ లో పోతే హాస్పిటల్ పోతే ఇంకా వాళ్ళు ఏమో చేసి అది చేస్తుంటారు, ఆపరేషన్ చేస్తారు. బెదురుకొని మనం చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా అయింది.
కిడ్నీలో స్టోన్స్ ఆపరేషన్ లేకుండా తక్కువ అయిపోతుంది నేను చెప్తా. నేను చెప్పిన దానికంటే మీలాగా బాధితులు అనుభవించిన వాళ్ళు చెప్తే ప్రజలకు ధైర్యం వస్తుంది, వాళ్ళు కూడా అరే ఇక్కడ కరిగిపోతుందని ధైర్యం వస్తుంది అని చెప్పి మీ అభిప్రాయం తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఏం పేరు? బాలయ్య. మా డాడీ పేరు, నా పేరు సాయి. నీ పేరు సాయిలు, మీ నాయన పేరు బాలయ్య. బాలయ్యకి ఏం ప్రాబ్లం ఉన్నది సార్? క్యాన్సర్ ప్రాబ్లం. ఎక్కడ ఎవరు చెప్పారు? ఏ హాస్పిటల్ పోయించారు? ప్రీతి హాస్పిటల్ పోయినాం సార్. ప్రీతి హాస్పిటల్ పోయారు. ఏమన్నారు మళ్ళీ? తగ్గుతుంది అన్నారు కానీ తగ్గలేదు సార్. తగ్గలేదా? కరెంట్ షాట్ పెట్టిరా? పెట్టలేదు సార్. పెడతామా? కరెంట్ షాట్ చేసి కానీ ఆపరేషన్ కరెంట్ షాట్ పెట్టలేదు సార్. కరెంట్ షాట్ పెట్టలేదు అంటే బయోప్సీ చేసారు. బయోప్సీ చేసి రిపోర్ట్ వచ్చింది. ఏమది? యూరిత్రా యూరిథ్రల్ కార్సినోమా, మూత్ర సంచికి క్యాన్సర్ వచ్చింది. మూత్ర సంచి మూతికి క్యాన్సర్ వచ్చింది. దానివల్ల నీకేం బాధ ఉంది బాలయ్య? మంట, మూత్రం మంట, ముడ్డిలో కూడా మంట మండుతుంది. రాకొచ్చింది. గట్టిగా వస్తుందా? తింటలే ఒకటి. ఆ తర్వాత మళ్ళా మేము బస్వతారకి వెళ్ళినాం సార్. బస్వతారకి వెళ్తే వాళ్ళు పైప్ వేసి చెకప్ చేస్తామన్నప్పుడు మేము మళ్ళా తిరిగి ఇంటికి వచ్చేసినాం సార్. ఎందుకంటే ఏం ప్రాబ్లం ఉంటుందంటే ముందే రక్తం కారణం వల్ల ఏకుంటా సపడాగా తీసుకొచ్చేసాం సార్. అయ్యో బ్లడ్ వస్తుంది మూత్రంలోకి వెళ్ళి వచ్చింది సార్. ఆపరేషన్ చేసినాక 15 రోజులకు బెడ్ వచ్చింది సార్. ఇప్పుడు కూర్చోలేకపోతే నిలబడే మాట్లాడుతున్నావు. కూర్చొని ఇస్తలేదా? మంటలేస్తున్నా, అది మంటలేస్తుందని చెప్పి నిలబడుతున్నావు. ఏం కాదు. ఇప్పుడు మా దగ్గరికి వచ్చినావు కదా, మళ్ళీ నిలబడకరా మంచిగా అయిందని చెప్తావు. ఇప్పుడు నీ ముంగట ఆయన పోయింది కదా, పేగుల క్యాన్సర్ అని ఏం చెప్పాడు? మళ్ళా ఒకటే నెలకు నడవలేనోడు నడుస్తున్నాడు. అట్లా చేస్తా నేను కూడా. ఏం పేరు? బాలబాలయ్య. బాలబాలయ్య. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ మల్కజిగిరి నుండి వచ్చినా. మల్కాజ్గిరికి వెళ్ళి వచ్చినావు. ఏం బాధ? కాలు చేయి పడిపోయింది. కాలు చేయి రైట్ సైడ్ కాలు చేయి పడిపోయింది. కట్టె పట్టుకొని నడుస్తున్నావు. ఎన్ని సంవత్సరాలు అయింది? 4 సంవత్సరాలు. 5 సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉన్నాయి. ఎక్కడెక్కడ పోయినావు? కేఆర్ హాస్పిటల్ పోయినా, గుర్మెట్కల్ అక్కడ పోయినా. మరి కేర్ హాస్పిటల్ మంచిగా లేవా? వెంటనే తీసుకుపోయిరా లేట్గా పోయిరా? గంట సేపట్లో పోతే మరి పెద్ద ఇంజక్షన్ ఇచ్చిరా? ఇంజక్షన్ ఇస్తే మన అయితే మనలని మీరు క్వశ్చన్ చేస్తారని ఇక్కడ అక్కడ తెలియదు. లేచినాడు. ఈ కుడి చేయి లేస్తలేదు. అట్లా బ్యాలెన్స్ అవుట్ అయితే కష్టం, కింద పడితే కష్టం. నాయన జాగ్రత్తగా ఉండాలి. ఇటు తిరుగు, ఇటే రా. ఇక 5 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. 5 సంవత్సరాలు మళ్ళీ నేను కట్టె పట్టకుండా గట్టిగా నడిచేటట్టు చేస్తా. ఓకేనా? ఏం పేరు? లక్ష్మయ్య. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. మూసాపేట్ భరత్ నగర్. ఏం బాధతో వచ్చినావు? చిన్న క్రియాటిన్, కిడ్నీ ఫెయిల్ అయింది. దాని నుంచి ఏమేం బాధలు ఉండే? కూర్చోలేను, కాళ్ళు వాపులు, చేయి వాపు, స్వెల్లింగ్ వచ్చింది సార్ నాకు. ఇప్పుడు మరి బయట డాక్టర్లు ఏమన్నారు? బయట డాక్టర్లు గోళీలు ఇస్తా ఉన్నారు, మింగుతా ఉన్నా తగ్గట్లేదు సార్. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతికి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? టీవీలో యాడ్ చూసిన సార్, 3 ఛానళ్ళలో చూసి ఇక్కడికి రావాల్సి వచ్చింది సార్. ఈడ వాడినాక ఎన్ని నెలలు అవుతుంది? ఈడ వాడి 1 నెల సార్. 1 నెలలే? 1 నెలలో ఏం డెవలప్ అయింది? 20 తగ్గింది. శబ్బాష్, వెరీ గుడ్. ఇప్పుడు మంచిగా వాపులు ఇప్పుడు అన్ని తగ్గినాయి కదా? తగ్గిపోయినాయి సార్, చాలా బాగుంది. కాళ్ళు కూడా మంచిగా అయిపోయినాయి. గుడ్ గుడ్. బాగున్నాయి సార్. ఏమమ్మా ఎట్లుంది డాడీ? మంచిగా అయిందా?
ముందుకు ఇప్పటికి మంచుకున్నాడా? మళ్ళీ అట్లా చెప్పినట్టు వింటే మంచిగా అయితే ఇదే రెస్ట్లో ఉండి మంచిగా పచ్చని చేసుకుంటా వద్దనే తినకుండా ఉండి మంచిగా వాడుకో, మొత్తం నార్మల్ అయినాక పంపిస్తాం. ఓకే. ఏం పేరు? నా పేరు ఎం రవీందర్ సార్. రవీందర్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. నేను మొయినాబాద్ నుంచి వచ్చాను సార్. నేను మొయినాబాద్. ఏం బాధతో వచ్చినావు అప్పుడు నాకు గ్యాస్ట్రిక్ ఉండే సార్. నాకు గ్యాస్ట్రిక్ వల్ల ఏమేమి ప్రాబ్లం ఉండే? ఛాతీలో మంట లేవడము, కడుపులో బాగా శబ్దంలాగా రావడము, కడుపులో మొత్తం మంట, ఎసిడిటీ పెయిన్ బ్యాక్ సైడ్ లో కొట్టడము, ఇవన్నీ లాగడము, మొత్తం మంట లేవడము, మజిల్ పెయిన్, బోన్ పెయిన్ బాగుంటుండే సార్. ఎక్కడెక్కడ పోయినా అప్పుడు హాస్పిటల్ ఏమేమన్నా డాక్టర్లు? నాకు సర్జరీ చేసి తక్కువ అని చెప్పారు సార్. సర్జరీ చేసి ఇక్కడ క్లిప్ వేసారు నాకు. ఇక్కడ ఆ క్లిప్ వేసినా కూడా తక్కువ కాలేదు సార్. దగ్గర లేదన్నా ఒక 6 లక్షల దాకా పెట్టుకున్నాం, ఆయన కూడా తగ్గలేదు. ఏమన్నా మరి డాక్టర్లు తగ్గకపోతే ఏ హాస్పిటల్ పోయినావు? ఇక్కడ సిటీలో లండన్ గ్యాస్ట్రో కేర్ అని ఉంటుంది సార్ ఒకటి. లండన్ గ్యాస్ట్రో కేర్ అంటే చెప్పేసి, ఇంకోటి సన్షైన్ హాస్పిటల్ అని చెప్పేసి అక్కడ పోయినా కానీ ఆ హాస్పిటల్లో మందులు ఇచ్చిన రోజులే మంచిగా ఉంటుండే. మందులు తిన్నాక, మందులు అయిపోయినాక మళ్ళీ సేమ్ ఇక ఇక్కడ వచ్చినాక మంచిగా అయింది. ఇప్పుడు మంచిగా అయిపోయినావు. అప్పుడు పర్సనాలిటీకి ఇప్పటికీ మంచిగా అయినావు. మంచిగా తినదు పైకి పడుతుంది కదా. అవును సార్. వెరీ గుడ్. కడుపులో కూడా శబ్దాలు, మంటమండు మీకు ఎక్కువ చూడలేదా? తక్కువ ఉంది సార్, మరి అంత లేదు, తక్కువ ఉంది. మంచిగా ఉంది. వెరీ గుడ్. ఓకే డాక్టర్, ఇప్పటి వరకు మీరు తీసుకొచ్చిన సక్సెస్ కేసెస్ని చూసాము. మీరు ప్రతి నెల 4 గురువారాలు కూడా ఏపీ ప్రజలకు అందుబాటులో ఉంటారు, మిగతా టైంలో హైదరాబాద్లో తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఆ డీటెయిల్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ముఖ్యంగా ఏపీ ప్రజలు ప్రతిరోజు చాలా మంది ఫోన్ చేస్తారు, ఏపీకి ఎప్పుడు వస్తారు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి. ఏపీ ప్రజలు పాత వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళంతా ఆ నంబర్ నోట్ చేసుకుంటారు. టైమింగ్స్ చెప్తున్నాను, టైమింగ్స్ నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ, రెండవ గురువారం రాజమండ్రిలో అనుపమ హోటల్, ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్. మూడవ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్ దాబా గార్డెన్. నాలుగవ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్, ఆర్టీసీ బస్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. ఈ విధంగా ఏపీ ప్రజలకు అందుబాటులో ఉంటూ తెలంగాణ ప్రజలందరికీ కూడా హైదరాబాదే అన్ని జిల్లాలకు కేంద్రకం. చిక్కడపల్లి టైమింగ్ నోట్ చేసుకోండి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చిక్కడపల్లిలో మెట్రో పిల్లర్ 1119 కాడికి వస్తే మన బోర్డు కనిపిస్తుంది. మిగతా తెలంగాణ జిల్లాలో మన సంగారెడ్డి, మెదక్ అండ్ నర్సాపూర్లో కూడా మన బ్రాంచెస్ ఉన్నాయి. అక్కడ డాక్టర్ శ్రీవాణి అందుబాటులో ఉంటారు, అన్న కూతురు. అక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళు అక్కడ కూడా చూపించుకోవచ్చు. మిగతా తెలంగాణ జిల్లాల ప్రజలంతా కూడా హైదరాబాద్కు డైరెక్ట్గా చిక్కడపల్లికి వస్తే మీకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంటుంది. ఇక ఈ వ్యాధులు తగ్గుతాయి, ఆ వ్యాధులు తగ్గుతాయని ఫోన్ చేసే అవసరం లేదు. ఎందుకంటే అతి భయంకరమైన జబ్బులే మనకు హోమియోపతిలో, అలోపతి కార్పొరేట్ హాస్పిటల్లో తక్కువగాని కేసులే మనం హోమియోపతిలో తగ్గిస్తున్నామంటే ఇక ఏ వ్యాధి అయినా తగ్గుతుందని నిర్ణయం పెట్టుకోండి. ఎలాంటి వ్యాధి వచ్చినా మీరు డైరెక్ట్ రావచ్చు. డాక్టర్, ప్రతి వారం లాగానే ఈ వారం కూడా సక్సెస్ఫుల్ కేసెస్ తీసుకొచ్చారు. హోమియోపతి వైద్యం పట్ల ప్రజలకు మంచి అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే ట్యూన్డ్.